హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరిచింది. ఆయన తీసుకున్న నిర్ణయం చూసిన తర్వాత ఇదే నిర్ణయం అనిపించింది. నిజానికి ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపైన చర్చ జరిగింది. ఓ స్పీకర్గా ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని భావించారంతా. నిజానికి ఎవరిపైన అయితే ఆయన నిర్ణయం తీసుకోవాలో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు కూడా అదే భావించారు, స్పీకర్ మనపైన వేటు వేయబోతున్నారు అని. కానీ వాళ్ళందరికీ ఊరట కల్పించారు సభాపతి. వాళ్ళంతా పార్టీ మారలేదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పారు. ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. మిగతా వాళ్ళకి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. 5 ఎవరు కంప్లైంట్ చేశారు ఏంటి, ఆ టెక్నికాలిటీస్లోకి నేను వెళ్ళను. కానీ స్పీకర్ నిర్ణయానికి సంబంధించిన అంశంపైన చర్చిద్దాం. స్పీకర్ నిర్ణయానికి సంబంధించిన అంశంపైన నా అభిప్రాయాన్ని చెప్తా వీడియోలో. స్పీకర్ నిర్ణయం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. స్పీకర్ నిర్ణయం ఖచ్చితంగా ప్రజల్లో ఆయన్ని పాలుచన చేస్తోంది, ప్రభుత్వాన్ని కూడా. దేని ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు, దేని ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారంటే, నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇంకెవరూ ప్రశ్నించలేరు అనే ఒక రక్షణని బేస్ చేసుకుని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన విచారణ పేరుతో సాగించిందంతా ప్రహాసనం మాత్రమేనని అర్థమైంది. నన్ను కోర్టులు ప్రశ్నించజాలవు, కోర్టులు నన్ను ఇదే పని చేయని ఆదేశించజాలవు, కోర్టులు చెప్పింది నేను చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి నా నిర్ణయం నేను తీసుకుంటా అని స్పీకర్ తీసుకున్నట్లుగా ఉంది. ఇది కనపడింది. ప్రభుత్వ పెద్దలకు మేలు చేయడం కోసమో, ప్రభుత్వాన్ని కాపాడడం కోసమో, పార్టీకి మేలు చేయడం కోసమో సభాపతి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ చరిత్రలో ఆయన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా ఖచ్చితంగా మిగిలిపోతారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కొంతమంది పార్టీ విప్కి విరుద్ధంగా ఓట్లేసిన ఎమ్మెల్యేలపైన, పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకునే అంశానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా ఉన్న సురేష్ రెడ్డి ఇలాగే విచారణ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపైన ఆయన విచారణని డ్రాగ్ చేసి ఎన్నికలకు వారం 10 రోజుల ముందు వాళ్ళపైన అనర్హత వేటు వేశారు. సో కనీసం ఆయన నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పుకున్నారు, సరైన నిర్ణయం తీసుకున్నాను చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి నిర్ణయమే తీసుకుందామని ప్రసాద్ కుమార్ గారు కూడా అనుకున్నారు. కానీ కోర్టు ఒత్తిడి చేయడంతో టైం బాండ్లోపు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. సో అప్పుడు ఆయన ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. న్యాయమా, అన్యాయమా, నిజమా కాదా అనే కనీసం కూడా విచారించినట్టు కనపడలేదు. విచారణ చేశారు కానీ అదే ఆయన నిర్ణయం పైన ప్రభావం చూపించినట్టు కనపడలా. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా మేము పార్టీ మారారా మొర్రో అని వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ 10 మంది వచ్చారు, ఇంకో 10 మంది రెడీగా ఉన్నారంటూ ముఖ్యమంత్రి ఓపెన్గా మాట్లాడారు. మేము గేట్లు ఎత్తేస్తే అనేక మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ముఖ్యమంత్రి కొంతమంది ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళి కండువా కప్పారు. నేను సొంత ఇంటికి వచ్చినట్లుంది, నాకు చాలా ఆనందంగా ఉంది అని చాలా సీనియర్ ఎమ్మెల్యేలు, సభాపతి స్థానంలో కూర్చున్న ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదని ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ అనుకోవట్లా. ఈవెన్ వాళ్ళు కూడా అనుకోవట్లా. ఎందుకు మారారు అనే దానికి సంబంధించిన కారణాలే చెప్తూ వచ్చారు ఇప్పటిదాకా వాళ్ళంతా. నేను పార్టీ మారింది అభివృద్ధి కోసం, నేను పార్టీ మారింది నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, నేను పార్టీ మారింది ఇగో ఈ కారణంతో, నేను పార్టీ మారింది ఇగో ఈ కారణంతో అంటే వాళ్ళే చెప్తూ వచ్చారు. వాళ్ళ కారణాలు చెప్తున్నారంటే పార్టీ మారారనే కదా, పార్టీ మారామనే కదా చెప్తోంది. వాళ్ళు పార్టీ మారామని వాళ్ళే కమిట్ అయిన తర్వాత, పార్టీ కండవాలు కప్పుకున్న తర్వాత, పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత, పార్టీ మారిన తర్వాత, అనేక సందర్భాల్లో వాళ్ళు మీడియాతో మాట్లాడిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా అవుతారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఎలా గుర్తిస్తారు స్పీకరు? ఏ కారణంతో? ఆధారాలు లేవు అని గుర్తించారంట. ఆధారాలు లేకుండా ఎక్కడికి పోయాయి? ఎవరిని విచారణ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది కదా. మీ ముఖ్యమంత్రిని అడిగితే తెలిసిపోతుంది కదా. రేవంత్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వెళ్ళారా, మీరు కండవ కప్పారా, జాతీయ జెండా కప్పడానికి వెళ్ళారా వాళ్ళ ఇంటికి రాత్రిపూట హడావుడిగా అని అడిగితే ముఖ్యమంత్రి చెప్తారు కదా. పటాన్చెరు ఎమ్మెల్యేలు మీ ఇంటికి పిలిపించి కండవ కప్పారు, జాతీయ జెండా ఇంటికి పిలిపించి ఎందుకు కప్పారు? మిమ్మల్ని కలవడానికి, మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ఏ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి కప్పని జాతీయ జెండా కేవలం ఈ ఎమ్మెల్యేలకు మాత్రం ఎందుకు కప్పారు అని ముఖ్యమంత్రి గారిని అడిగినా తెలిసిపోతుంది ఒక చిన్న ఫోన్ కాల్తో. ఇవేవి తెలియకుండా జస్ట్ నాకు అధికారం ఉంది కాబట్టి, నన్ను ఎవరూ ప్రశ్నించలేరు కాబట్టి, నేను ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు కాబట్టి నిర్ణయం తీసుకుంటాను అని స్పీకర్ తీసుకున్న నిర్ణయంగానే దీన్ని చూడాలి. ఇటీవల ఫార్ములా ఈ రేస్కు సంబంధించి తనపైన కేసు పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. అదో లొట్టపీస్ కేసు, ఆ కేసులో అయ్యేదేం లేదు అని.
అది లొట్టపీస్ కేసు అని ఎందుకు అన్నానంటే నేను 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను, నేనే ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, క్యాబినెట్కి తెలియకుండానే ఇచ్చాను, అది హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం ఇచ్చాను, ఆ డబ్బులు ఎక్కడా వృధా అవ్వలేదు, ఆ డబ్బులు యూటిలైజ్ అయ్యాయి, నేను డబ్బులు ఇచ్చాను, ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, నేనే చెప్తున్న తర్వాత ఇంకా దాని మీద కేసు పెట్టి ఏం చేస్తారు, లొట్టపీస్ కేసు అని ఆయన మాట్లాడారు. సో అది లొట్టపీస్ కేసు అవునో కాదో కానీ ఇది మాత్రం స్పీకర్కి లొట్టపీస్ కేసుగా కనపడింది. ఈ కేసు లొట్టపీస్ కేసు అని స్పీకర్ భావించారు, ఎందుకంటే ఆధారాలు లేవని ఆయన భావించారు. ఆధారాలు ఉన్నప్పటికీ ఆధారాల వైపు చూసే ప్రయత్నం చేయాల, ఆధారాలు తెలుసుకునే ప్రయత్నం చేయాల, ఆధారాలతో సంబంధం లేకుండా ఆదేశాలతో తీసుకున్న తీర్పుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారా, స్పీకర్ని క్వశ్చన్ చేస్తారా అంటే ఎందుకు చేయడం, స్పీకర్ని ప్రశ్నించడం ఎందుకంటే స్పీకర్లు అంత ఉదాత్తంగా ఉంటారని రాజ్యాంగం రాసిన పెద్దలు భావించారు. స్పీకర్లు అంత ఉదాత్తంగా వ్యవహరిస్తారని భారత ప్రజాస్వామ్యం గురించి కలలుగన్న పెద్దలు భావించారు. అందుకోసమే స్పీకర్లు తమ విచక్షణ ప్రకారం మంచి ఏందో చెడేందో చూసి నిర్ణయం తీసుకుంటారు అని పెద్దలు భావించారు. కాబట్టి స్పీకర్లని కోర్టులో ఇంకెవరో ప్రశ్నించజాలవు, ఎవరైనా చట్ట ప్రకారం పనిచేయాలని మాత్రమే చెప్పారు. కానీ స్పీకర్లు అధికార పార్టీకి సంబంధించిన సభ్యులుగానే బిహేవ్ చేస్తారు. స్పీకర్ అయిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉండాలి, పార్టీతో సంబంధం లేకుండా ఉండాలి, కానీ వాళ్ళు పార్టీకి సంబంధించిన వ్యక్తులుగానే కొనసాగుతారు. పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తారు తప్ప చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం వాళ్ళు పని చేయరు అని ఎవరు భావించలేదు. కాబట్టి బహుశా ఈ నిబంధన పెట్టారు. మామూలుగానే దేశంలో అనేక సందర్భాల్లో న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య ఒక రిఫ్ట్ ఉంది, ఘర్షణ ఉంది. అల్టిమేట్గా చట్టం ప్రివిలేజ్ అవుతుంది, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్ట ప్రకారం నడుచుకున్నారా లేదా అనేది స్పీకర్ ఆత్మసాక్షి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక ఇక్కడ సంబంధం లేకపోయినా ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన వార్తలు మాత్రమే కాకుండా రోజు విశ్లేషణలు చేసే ఒక పత్రిక ఉంటుంది. తెలంగాణలో ఉన్న ఆ పత్రిక పేరు ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలపైన రిపోర్ట్ చేయడం కంటే వ్యాఖ్యలు ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఓ నిర్ణయం వెనక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వెనక రీజన్ ఏంటో విశ్లేషణ చేసి మరి ఒక నెగిటివ్ పోర్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ పైన కూడా అదే నెగిటివ్ పోర్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఓ పెద్ద మనిషి వారానికి ఒకసారి రకరకాల నీతులు కూడా ప్రధాని మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే ట్రంప్కి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పైన ఎవరైనా అంగారక గ్రహం పైన ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నీతులు చెప్తూ ఉంటారు. ఆయన నిబంధనలు ఎట్లున్నాయి, చట్టాలు ఎట్లున్నాయి, ఇట్లా వ్యవహరించాలి ఇది అని ప్రజాస్వామ్యం గురించి, చట్టం గురించి నీతులు చెప్తూ ఉంటారు. ఆ పెద్ద మనిషి పత్రికలో ఈ ఎమ్మెల్యేల అనర్హత అంశం పైన స్పీకర్ తీర్పుని ప్రశ్నిస్తూ కానీ, తప్పుపడుతూ కానీ, పోనీ అభినందిస్తూ కానీ ఆర్టికలే లేదు, జస్ట్ రాసి వదిలేశారు. తప్పుగా కనిపించట్లేదా? మనం ఒక పార్టీకి సంబంధించిన మనుషులుగా ఉన్నప్పుడు మాత్రమే మనకి తప్పుగా కనిపించదు. మనం సమాజం కోసం, జనం కోసం పనిచేసే జర్నలిస్టులు అయితే తప్పుగా కనిపిస్తుంది. మనం ఒక పార్టీ కోసం పనిచేసే వాళ్ళం అయితే గతంలో వాళ్ళు అట్లా చేయలేదా, గతంలో వీళ్ళు ఇట్లా చేయలేదా, గతంలో వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు, అంతకుముందు ఇంకెవరో చేశారు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు, ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తే సమర్థిస్తామంటే చట్టం ఏమైపోయింది? మరి అది ప్రశ్నించాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళు పార్టీల లైన్ తీసుకొని ఇక్కడ మాత్రం మేము ప్రశ్నించాం, మేము విశ్లేషణలు చేయం, మేము ఇక్కడ నీతులు చెప్పం అని సైలెంట్గా కూర్చున్నట్టు కనపడింది. సో స్పీకర్ దృష్టిలో ఇది ఒక లొట్టపీస్ కేసుగా కనపడింది. కానీ ప్రజల దృష్టిలో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలని కాపాడారు స్పీకర్. కాంగ్రెస్ సర్కార్ కోసం ఎమ్మెల్యేలపైన అనర్హత వేటేసి ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు అని ప్రజల్లో ఒక ఒపీనియన్ బిల్డ్ అయ్యేలా చేసింది స్పీకర్ నిర్ణయం.